హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎర్రర్ కరెక్షన్, స్పాటింగ్ ద ఎర్రర్స్, ఈ టాపిక్లో నుండి కొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేసుకుందాం. ఈ ప్రాక్టీస్తో పాటుగా నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను, అవసరమైతే నోట్ చేసుకోండి. ఎందుకంటే ఈ స్పాటింగ్ ద ఎర్రర్స్ తెలియాలంటే మీకు టోటల్ గ్రామర్ మీద పట్టుండాలి. అప్పుడు మాత్రమే టోటల్ ఆన్సర్స్, ఏదో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలిస్తేనో, లేకపోతే టెన్సెస్ తెలిస్తేనో, లేకపోతే ఇంకేదో ఒకటి తెలిస్తే వీటిని ఆన్సర్ కష్టం. టోటల్ గ్రామర్ మొత్తం తెలిసి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అప్పుడు మాత్రమే మనం ఆన్సర్స్ చేయడానికి ఈజీగా ఉంది. ఎందుకంటే వీటిలో అన్ని కవర్ చేస్తారు. ఒక పర్టికులర్ టెన్సెస్ అనే దీనిలో ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్, లేకపోతే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, వాయిస్, ట్యాగ్స్ అన్ని కవర్ చేస్తుంటారంట. కాబట్టి వీటిని మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి కూడా. మళ్ళీ క్వశ్చన్ చెప్పాలంటే చాలా కేర్ఫుల్గా ఆలోచించి ఏ సెంటెన్స్లో ఏ పార్ట్లో ఏది రాంగ్ ఉందనేది మనం కరెక్ట్గా చూసుకుంటూ ఉండాలి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. అయితే బిఫోర్ గోయింగ్ టు దట్, ఐ రిక్వెస్ట్ యూ to subscribe my channel, okay? And like is very important. నాకు ఈ వీడియో చేయడానికి ఆల్మోస్ట్ ఒక హాఫ్ సెషన్ పడుతుంది. డేలో సగం డే మొత్తం దీనికి వీడియో చేయడానికే పట్టింది. కాబట్టి అంత కష్టం, అంత రిస్క్ తీసుకొని నేను చేస్తున్నాను. కాబట్టి సో నాకు ఆల్మోస్ట్ ఒక 5-6 అవర్స్ ఆర్ 5 అవర్స్ పడితే మీకు 1 సెకండ్ పడుతుంది జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి, లైక్ చేయడానికి. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. లెట్ us go into the video. One of the son of Mr. Brown is going to be the heir to the kingdom of Dubai. Here in this one at one place, oka place lo idi manaki error undi. Aa error endulo undi, a one of the son of, or is going to be, or the heir to, or the kingdom of Dubai, or no error. So if you feel that there is no error, you can select no error. In this, what is the error that you have to identify? The main error that is here, it is one of the sons. Actually చాలా మంది ఏమంటారంటే one of my friend is working in Dubai. No, one of my friends. సో ఈ వన్ ఆఫ్ తర్వాత వచ్చేటువంటి నౌన్ ఎప్పుడు కూడా ప్లూరల్లో ఉండాలి. ఎందుకంటే ఇక్కడ నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో ఒకడు అని అర్థం. దాని ఉద్దేశం వన్ ఆఫ్ వాడటంలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అంటే నాకున్నటువంటి ఫ్రెండ్స్ లో ఒకళ్ళు. అలాగే ఇక్కడ వన్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ మిస్టర్ బ్రౌన్, బ్రౌన్ కున్నటువంటి కొడుకుల్లో ఒకడు దుబాయ్ కింగ్డమ్ కి వారసుడు. ఎయిర్ మీన్స్ హియర్ వారసుడు. ఇక్కడ ఇది కూడా HEIR, ఎయిర్ మీన్స్ వారసుడు. హెచ్ సైలెంట్ ఇక్కడ. సో ద ఆన్సర్ ఈస్ ఏ, వన్ ఆఫ్ ద సన్స్ ఆఫ్. ఇక్కడ సన్స్ ఉండాలి, సన్ బదులు. దట్ ఈస్ ద ఫస్ట్ బిట్. అండ్ ద నెక్స్ట్ బిట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ వర్కింగ్ ఇన్ హైదరాబాద్. వన్ ఆఫ్ మై కలీగ్స్ హ్యాస్ జాయిన్డ్. ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి కూడా, వన్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ మిస్టర్ బ్రౌన్ ఈజ్, మళ్ళీ అంటే వర్బ్ కూడా సింగులర్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అక్కడ వన్ కాబట్టి ఈజ్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ వర్కింగ్ ఇన్ దుబాయ్, రాంగ్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ వర్కింగ్ ఇన్ దుబాయ్. ఎందుకంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ లో ఒకడు దుబాయ్లో వర్క్ చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ నౌన్ ప్లూరల్ వస్తుంది, కానీ అక్కడికి వచ్చేసరికి వర్బ్ మాత్రం సింగులర్ ఉంటుంది, గుర్తుపెట్టుకున్నది. నెక్స్ట్, ద సెకండ్ బిట్, యూ హ్యావ్ గాట్ ఎ హోల్ వీక్ టు యువర్ సెల్ఫ్ అండ్ యూ కెన్ రీడ్ టు యువర్ హార్ట్స్ కంటెంట్స్. హియర్ what is the wrong part? Here A, B, C, D, E is given here. You have got a whole week to yourself and you can read to your heart's contents and no error. సో ఇక్కడ ఎర్రర్ ఏమైనా ఉందనుకుంటున్నారా, లేదనుకుంటున్నారా? ఒకవేళ లేకపోతే లేదు, అంటే ఉంది. ఉంటే ఎక్కడ ఉంది, ఏ పార్ట్లో ఉంది? ABCD లో ఎక్కడ ఉంది అంటే ఇది మెయిన్గా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఇక్కడ ఉంది, హార్ట్స్ కంటెంట్స్. ఇక్కడ హార్ట్స్ తర్వాత జనరల్ గా కంటెంట్స్ రాదు, హార్ట్స్ కంటెంట్. కంటెంట్ అంటే ఇక్కడ మీనింగ్ సాటిస్ఫాక్షన్. హార్ట్స్ కంటెంట్ అంటే నీ మనసుకు నచ్చినట్టుగా అని అర్థం, దాని ఉద్దేశం. అంటే దాని పక్కన హార్ట్స్ కంటెంట్, కంటెంట్ మీన్స్ సాటిస్ఫాక్షన్, కాబట్టి కంటెంట్స్ రాదు. కాబట్టి దిస్ ఇస్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, he felt happy when he had seen an 1 rupee coin on the footpath. I think you can easily identify this. He felt happy when he had seen an 1 rupee coin on the footpath. Here, where is the wrong part? Right? You can check it. And
గుర్తుపెట్టుకోండి. అండ్ ఈజ్ రాంగ్ హియర్. ఏ 1 రూపీ నోట్ ఆర్ ఏ 1 రూపీ కాయిన్. ఇక్కడ ఏ ఎందుకు రాయాలి? జనరల్గా మనం చిన్నప్పుడు ఏం చదువుకుంటాం అంటే ఏఈ ఐఓయు అనేటువంటి వవెల్స్ వస్తే దానికి ముందు యాన్ వాడాలి అని చెప్పేసి చెప్తుంటారు. కొంతమందికి అదే అలవాటు అయిపోయి అలా ఉంటారు. కానీ అది కాదు. ఏఈ ఐఓ అనేది జస్ట్ లెటర్స్. ఆర్టికల్స్ అనేది దేన్ని బేస్ చేసుకొని ఉండాలి అంటే సౌండ్స్ ని బేస్ చేసుకొని ఉండాలి. సౌండ్స్ అంటే జనరల్ గా నేను ఒక చిన్న క్లూ తెలుగులో చెప్తాను, అంటే ఈజీగా అర్థమయ్యేటట్టు. ఆ నుండి అమ్మహ వరకు ఒక వర్డ్ యొక్క శబ్దం మొదలైతే, ఆ నుండి అమ్మహ వరకు ఒక వర్డ్ యొక్క శబ్దం మొదలైతే దాని ముందు యాన్ వాడాలి. అలా కాకుండా కా నుండి రౌతి వరకు వచ్చేటువంటి పదాలతో శబ్దం మొదలైతే, ఓకే, అలాంటి ఈ శబ్దంతో ఒక పదం మొదలైతే అక్కడ మనం ఏ వాడాలి. ఇక్కడ 1 లో ఫస్ట్ పలుకుతున్నటువంటి పదం వా. వా వా ఈజ్ ఎ కన్సోనెంట్ సౌండ్. సౌండ్, నాట్ ద లెటర్. రిమెంబర్ దిస్. ఇక్కడ మనం ఆలోచించాల్సింది లెటర్. ఐ థింక్ ఇది మీకు ఇంకెప్పుడు మర్చిపోరు అనుకుంటున్నాను నేను. ఏదైనా ఒక పదం ఆ నుండి అమ్మహ వరకు వచ్చేటువంటి శబ్దాలతో మొదలైతే అక్కడ మనం యాన్ వాడాలి. అలా కాకుండా కా నుండి రౌతి వరకు వచ్చేటువంటి శబ్దాలతో ఒక పదం మొదలైతే అక్కడ మనం ఏ వాడాలి. బికాస్ ఆ నుండి అమ్మహ వరకు ఉండేవి వవెల్స్ అంటాం, కా నుండి రౌతి వరకు వచ్చేవి కన్సోనెంట్స్ అంటాం. కన్సోనెంట్ సౌండ్స్. ఇక్కడ 1 లో ఫస్ట్ వర్డ్, ద ఫస్ట్ సౌండ్ యు ఆర్ ప్రొనౌన్సింగ్ ఈజ్ వా, కాబట్టి యాన్ వాడాలి. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ అంటే ఇక్కడ ఆన్సర్ ఏమైందంటే దిస్ వన్. ఓకే, నెక్స్ట్ వన్, ద ఫోర్త్ వన్. ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ కమ్ అప్ విత్ ఏ cash voucher scheme to encourage people to spend their savings on good. సో ఇక్కడ కూడా మీరు కొంచెం ఆలోచించాలి. క్లియర్గా ఆలోచిస్తేనే తెలిసింది, అంత ఈజీగా అర్థం కాదు. ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ కమ్ అప్ విత్ ఎ క్యాష్ వౌచర్ స్కీమ్ టు ఎంకరేజ్ పీపుల్ టు స్పెండ్ దేర్ సేవింగ్స్ ఆన్ గుడ్. యాక్చువల్లీ ఇది గుడ్ కాదు, గూడ్స్. దట్ ఈస్ ద ఆన్సర్. గూడ్స్. ఒక సేవింగ్స్ ఆన్ గూడ్స్. Okay, next. That means answer is D again. Next bit. I tried taking tablets for the headache, but they did not have any effect. They did not have any effect. గుర్తుపెట్టుకోండి. I tried taking tablets for the headache, but they did not have any effect. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ వర్డ్ అఫెక్ట్ రాంగ్. ఇది వర్బ్. అఫెక్ట్ ఈజ్ వర్బ్. యాక్చువల్గా ఏముండాలంటే దే డిడ్ నాట్ హ్యావ్ ఎనీ ఇఫెక్ట్. కాబట్టి ఆన్సర్ ఈజ్ బి. ఆన్సర్ ఈజ్ బి. సో దే డిడ్ నాట్ హ్యావ్ ఎనీ ఇఫెక్ట్. ఈ చిన్న చిన్నయే మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఇలాంటివి అబ్జర్వ్ చేయకపోతే మనం ఏమనుకుంటాం అంటే ఓవర్ సైటెడ్గా చూసు ఏముంది ఈ సెంటెన్స్ అనుకుంటాం, కానీ కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. హీ టోల్డ్ మీ దట్ హీ వుడ్ కలెక్ట్ ద ఒరిజినల్ కీ వెన్ హీ రీచెస్ హోమ్. చూడండి, ఇది కూడా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇంకో క్లూ ఇస్తాం మీరు ఐడెంటిఫై చేయడానికి. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఇది డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి తెలియజేసేటువంటి సెంటెన్స్, కాబట్టి కొంచెం ఆలోచించండి. హీ టోల్డ్ మీ దట్ హీ వుడ్ కలెక్ట్ ద ఒరిజినల్ కీ వెన్ హీ రీచెస్ హోమ్. వేర్ ఈస్ ద రాంగ్ ఆన్సర్ హియర్? వేర్ ఈస్ ద రాంగ్ పార్ట్? దాట్ ఈస్ దిస్. ఓకే, రీచెస్. ఇట్ ఈస్ నాట్ రీచెస్ బికాస్ అక్కడ రీచెస్ రాకూడదు. ఎందుకంటే హీ టోల్డ్ మీ ఎప్పుడైతే మనకి ఈ ఫస్ట్ క్లాస్, ఓకే, రిపోర్టింగ్ క్లాస్, దీన్ని హీ టోల్డ్ మీ అనేది రిపోర్టింగ్ క్లాస్. దాని తర్వాత వచ్చేదంతా కూడా రిపోర్టెడ్ క్లాస్ అంటాం. అంటే నేను అదే చెప్పాను బిగినింగ్ లో, మనకి కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ తెలియాలంటే, స్పాటింగ్ ద ఎర్రర్స్ తెలియాలంటే టోటల్ గ్రామర్ మీద పట్టు ఉండాలి. అంతేగాని ఓ పర్టికులర్ ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ తెలిస్తే కాదు. సో ఇక్కడ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, ఇది రిపోర్టింగ్ క్లాస్, ఇది రిపోర్టెడ్ క్లాస్. రిపోర్టింగ్ క్లాస్ లో ఎప్పుడైనా సరే మనకి పాస్ట్ టెన్స్ ఉందంటే ఇక్కడ యాజ్ ఐ టోల్డ్ యూ హియర్, టోల్డ్ కంపల్సరిగా ఇక్కడ వచ్చేది కూడా మనకి పాస్ట్ లో ఉండాలి, ప్రజెంట్ లో ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి? హీ టోల్డ్ మీ దట్ హీ వుడ్ కలెక్ట్ ద ఒరిజినల్ కీ వెన్ హీ రీచ్డ్ హోమ్. రీచెస్ ప్లేస్ లో రీచ్డ్ ఉండాలి. అంటే ఇది డి. Here there is the wrong answer. Next, do not carry too much luggages while traveling long distances. Right? So do not carry too much luggages while traveling long distances.
Here also very simple, that is luggages is wrong here. Luggages is wrong. సో అందుకే మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏం నేర్చుకోవాలంటే కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్ తెలియాలి. కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్ తెలియాలి. కౌంటబుల్ నౌన్స్ అంటే కౌంట్ చేయగలిగాయి. అన్కౌంటబుల్ నౌన్స్ ఉన్నాయి కొన్ని, లైక్ సీనరీ, ఇన్ఫర్మేషన్, లగేజ్. ఇవి ఎప్పుడు కూడా సింగులర్లోనే ఉంటాయి. సంథింగ్ లైక్ ఓకే, అవి లగేజ్, ఇన్ఫర్మేషన్, సీనరీస్ ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు కూడా సింగులర్లోనే ఉంటాయి, ప్లూరల్లో రాయకూడదు. అంటే ఆన్సర్ ఇది. ఓకే, ఇక్కడ మనకి ఆన్సర్ ఉంది. నెక్స్ట్ అంటే రాంగ్ ఆన్సర్ అని అర్థం. దిస్ ఇస్ ద రాంగ్ పార్ట్. ఆన్సర్ అంటే కరెక్ట్ ఆన్సర్ కాదు దాని ఉద్దేశం. ఎస్, ద మీటింగ్ వాస్ బోరింగ్ బికాస్ దేర్ వర్ ఫ్యూ పీపుల్ ఇన్ ద గ్రౌండ్. ద మీటింగ్ వాస్ బోరింగ్ బికాస్ దేర్ వర్ ఫ్యూ పీపుల్ in the ground. So what is the wrong part in this sentence? A, was boring. B, because. C, there were few people. D, in the ground. What is the wrong part here? Wrong part ఏంటంటే C is the wrong part. ఎందుకు అంటే few people అంటే అసలు ఏం లేరని అర్థం, జీరో అని అర్థం, ఆల్మోస్ట్ నిల్ అని అర్థం. ఆ ఫ్యూ అని వాడితే మాత్రం అక్కడ ఎంతో కొంతమంది ఉన్నారని అర్థం. ఎప్పుడైనా సరే ఆ ఫ్యూ వాడాలి ఇక్కడ. ఓకే, ఆ ఫ్యూ మీన్స్ ఎంతో కొంత. ఐ హ్యావ్ ఆ ఫ్యూ వాటర్, రైట్? ఐ హ్యావ్ ఆ లిటిల్ మనీ, రైట్? ఆ లిటిల్ మనీ అంటే కొంతే ఉంది, చాలా తక్కువ ఉంది అని అర్థం. ఫ్యూ అంటే ఇక నిల్, నథింగ్ అన్నట్టు అనమాట, ఆల్మోస్ట్ నిల్ అన్నట్టు. ఇక్కడ కూడా అంతే, ఫ్యూ పీపుల్ అంటే ఆడి ఉద్దేశం ఏంటంటే ఆ ఫ్యూ పీపుల్ అంటే మీటింగ్ అంటే ఎవరు కూడా అక్కడ అసలు లేకుండా ఉండరు కదా, ఎవరో ఒకరిద్దరు ఉన్నారు అని అర్థం. ఓకే, అట్లా అనమాట. ఆ ఫ్యూ, ఫ్యూ అండ్ ఆ ఫ్యూ డిఫరెన్స్ ఏంటంటే ఆ ఫ్యూ మీన్స్ ఎంతో కొంత ఉన్నది అని అర్థం, ఫ్యూ మీన్స్ అసలు ఏం లేదు, ఆల్మోస్ట్ నిల్ అని అర్థం. గుర్తుపెట్టుకోండి ఈ రెండు డిఫరెన్స్. లిటిల్ అండ్ ఆ లిటిల్ కూడా అంటే. నెక్స్ట్, ద ఫోర్ బ్రదర్స్ హ్యావ్ షేర్డ్ ద ప్రాపర్టీ బిట్వీన్ దెమ్సెల్వ్స్. ఇది కూడా చాలా సింపుల్ బిట్టే, ఎందుకంటే చాలా మందికి తెలుసు, చాలాసార్లు ప్రాక్టీస్ చేసి ఉంటారు. తెలియకపోతే మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. ద ఫోర్ బ్రదర్స్ హ్యావ్ షేర్డ్ ద ప్రాపర్టీ బిట్వీన్ దెమ్సెల్వ్స్. సో హియర్ బిట్వీన్ ఈస్ ద రాంగ్ ఆన్సర్, రాంగ్ ప్రిపోజిషన్ దట్ ఈస్ యూజ్డ్ హియర్. ఏంటి, ఎందుకు అది రాంగ్ అంటే ఇక్కడ ఎప్పుడైతే ఫోర్ బ్రదర్స్ అని ఉందో అప్పుడే మీరు అర్థం చేసుకోవాలి అది అమాంగ్ రావాలి, అక్కడ అమాంగ్ రావాలి. గుర్తుపెట్టుకోండి, టూ పర్సన్స్ మధ్యలో ఉంటే మేము అది బిట్వీన్. ద టూ బ్రదర్స్ షేర్డ్ ద ప్రాపర్టీ బిట్వీన్ దెమ్సెల్వ్స్. టూ అని వస్తే బిట్వీన్, కానీ ఇక్కడ ఫోర్ బ్రదర్ అంటే మోర్ దాన్ టూ ఇన్వాల్వ్ అయి ఉంటే అక్కడ మనం అమాంగ్ వాడాలి. గుర్తుపెట్టుకోండి అది. సో ఇది రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, ద ఆఫీసర్ లెఫ్ట్ ద స్పాట్ బిఫోర్ ద మీటింగ్ వాజ్ ఓవర్. ద ఆఫీసర్ లెఫ్ట్ ద స్పాట్ బిఫోర్ ద మీటింగ్ వాజ్ ఓవర్. వాట్ ఈస్ దిస్ ఆన్సర్ హియర్? ఇక్కడ నేను ఒక క్లూ ఇస్తాను మీకు, అదేంటంటే టెన్సెస్. టెన్సెస్ నుండి ఇచ్చారు ఇది, సో మీరు ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం. ట్రై ఇట్. ద ఆఫీసర్ లెఫ్ట్ ద స్పాట్ బిఫోర్ ద మీటింగ్ వాజ్ ఓవర్. ఇది టెన్సెస్ కి సంబంధించింది. ఇక్కడ రాంగ్ పార్ట్ ఏంటంటే లెఫ్ట్ ద స్పాట్. ఎందుకు రాంగ్ అంటే ఎప్పుడైనా ఒక టూ యాక్షన్స్ ఒకదాని తర్వాత జరిగితే, అంటే రెండు యాక్షన్లు కనుక ఒకటేసారి ఒకదాని తర్వాత జరిగితే అందులో మొదట జరిగినటువంటి యాక్షన్ ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్పాలి. అంటే కరెక్ట్ ఆన్సర్ ఈస్ ద ఆఫీసర్ హ్యాడ్ లెఫ్ట్ ద స్పాట్ బిఫోర్ ద మీటింగ్ వాజ్ ఓవర్. అంటే మీటింగ్ అయిపోక ముందే వీడు వెళ్ళిపోయాడు, ముందు ఎవడు వెళ్ళాడు, వీడు వెళ్ళాడు, తర్వాత మీటింగ్ అయిపోయింది. అంటే ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏంది, వీడు వెళ్ళిపోవటం. అంటే ఈ ముందు జరిగినటువంటి యాక్షన్ ఏం చెప్పాలి మనం, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్పాలి. చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ ఎగ్జామ్స్ లో వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. తర్వాత, several dozens councillors walked out of the meeting in protest. Several dozens councillors walked out of the meeting in protest. గుర్తుపెట్టుకోండి, ఇందాక మనం చెప్పినట్టు సమ్ నౌన్స్ ఆర్ ఆల్వేస్ సింగులర్ అన్నట్టుగా ఇక్కడ డజన్స్ అనేది కూడా ఆల్వేస్ సింగులర్ అవుతుంది when it is followed by plural noun. దాని తర్వాత ప్లూరల్ నౌన్ ఉంది ఆల్రెడీ, కౌన్సిలర్స్ అనేది ప్లూరల్ ఉంది. ఓకే, కాబట్టి డజన్స్ రాదు. సెవరల్ డజన్ కౌన్సిలర్స్. Okay, several dozen councillors walked out of the meeting in protest. Next, the water was still and the tiled bottom was as white and clean as a bathtub.
Read the sentence carefully. The water was still and the tiled bottom was as white and clean as a bathtub. So what is the wrong answer here? Can you find any answer? Any wrong answer here? Any wrong grammatically or spelling wise or any? The water was still and the tiled bottom was as white and clean as a bathtub. See the answers. Questions to the bathtub was still and the tiled bottom was as white and clean as a bathtub. No error. What is the correct answer? ఇందులో అసలు రాంగ్ ఆన్సర్ ఏం లేదు, అంటే టోటల్ సెంటెన్స్ ఈస్ కరెక్ట్. కాబట్టి ఇక్కడ నో ఎర్రర్ సెలెక్ట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, నో ఎర్రర్. దెర్ ఇస్ నో ఎర్రర్ ఇన్ దిస్ పర్టికులర్ సెంటెన్స్. రైట్, లెట్స్ గో ఇన్ టు దట్ another bit. But in the corner, almost hidden from his fellows, a 40 years old man was sitting who did not enjoy the singing. ఇక్కడ ఇంపార్టెంట్ కూడా చాలా వరకు అడిగే అవకాశాలు ఉంటాయి. ఇది కూడా మీరు ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నించండి. A 40 years old man was sitting who did not enjoy the singing. Yes. What is the wrong part in this? What is the wrong part is C is the wrong part. Why? Because a 40 years old man, ఎప్పుడైనా సరే that means a 10-year-old boy, గుర్తుపెట్టుకోండి. ఆ 10-year-old boy ఇక్కడ ఇయర్స్ ఎప్పుడు కూడా మనకి ప్లూరల్లో రాకూడదు. a 40-year-old man, a 10-year-old boy, like that you have to mention. a 40 years old కాదు, 40-year-old man. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్. This play is divided into 3 acts and each act has 3 scenes. This play is divided into 3 acts and each act has 3 scenes. ఇక్కడ ఈచ్ తర్వాత ఎప్పుడైనా కూడా ఇది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అంటాం. మనకి ప్రొనౌన్స్ చెప్పుకునేటప్పుడు నేను నెక్స్ట్ క్లాస్ మనది ఆన్లైన్ క్లాస్ అని చెప్పుకున్నాం కదా, అది సండే స్టార్ట్ చేస్తాం 10కి. కంపల్సరీగా అటెండ్ అవ్వండి. మీతో పాటుగా మీ ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేయండి. 10 o'clockకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. అందులో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఒకవేళ ఏదైనా బిట్ అడిగితే మీరు కంపల్సరీగా ఆన్సర్ చేసేలాగా ఫుల్ డీటెయిల్స్ తోటి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇంకో విషయం చెప్పేది ఏంటంటే మనం కొంచెం టైం తీసుకుంటాం ఈజీగానే. అంటే ఏదో అడవిడిగా కోచింగ్ సెంటర్ సిలబస్ పూర్తి చేయాలి కాబట్టి చేయాలి అట్లా ఏం మనకు లేదు. వి హ్యావ్ యాంపుల్ టైం. మనం టైం ఉంది కాబట్టి స్లోగా క్లియర్గా ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. సండే నుండి క్లాసెస్ స్టార్ట్ చేసుకుంటాం. ఓకే, 10 AM ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ చేసుకుంటాం. అందరూ అటెండ్ అవ్వండి, మీ ఫ్రెండ్స్ కూడా ఇన్వైట్ చేయండి. ఇక్కడ ఈచ్ అనేది కూడా డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అంటాం అన్నమాట. ఈ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ వచ్చిన తర్వాత ఈచ్ అదర్, వన్ అనదర్, ఇవన్నీ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అన్నమాట. సో వీటి తర్వాత మనకి ఎప్పుడు కూడా సింగులర్ నౌన్సే రావాలి. ఈచ్ యాక్ట్, ఈచ్ బాయ్ అని చెప్పాలి, అంతేగాని ఈచ్ బాయ్స్ రాదు. ఓకే, సో దట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. కాబట్టి సి ఈస్ ద పర్ఫెక్ట్ వన్ హియర్. నెక్స్ట్. It is raining since yesterday, so we did not go out to get vegetables. It is raining since yesterday, so we did not go out to get vegetables. ఇక్కడ it is raining since yesterday అంటే ఇందులో ఏం మిస్టేక్ ఉందో చెప్పాలి. ఎక్కడ మిస్టేక్ ఉందంటే ఇక్కడ మిస్టేక్ ఉంది. ఏ పార్ట్ మిస్టేక్ ఉంది? కెన్ యూ గెస్? రైట్, చూడండి. ఇట్ ఈస్ రైనింగ్ సిన్స్ ఎస్టర్డే. ఇక్కడ ఎప్పుడైనా సరే మనకి ఇక్కడ సిన్స్ ఎస్టర్డే, సిన్స్ మార్నింగ్, సిన్స్ 1 year, సిన్స్ 1 week, సిన్స్ 1 month, ఈ సిన్స్ ప్లస్ పాస్ట్ యాడ్వర్బ్ ఆఫ్ మెన్షన్ చేస్తే కంపల్సరిగా అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అయి ఉండాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ ఎస్టర్డే, అది గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈస్ ద రాంగ్ పార్ట్. అండ్ వాట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ ఎస్టర్డే, అది మెయిన్ పార్ట్ అనమాట. నెక్స్ట్ అండ్ వన్ మోర్. ఇక్కడ 16th బిట్ నుండి, డిడ్ యూ సెండ్ మనీ టు యువర్ పేరెంట్స్ ఆన్ సండే? యాక్చువల్లీ లాస్ట్ సండే. డిడ్ యూ సెండ్
money to your parents last Sunday. So what is the wrong part? A, B, C or D? Which part has the wrong part? Okay, ఇందులో what is the wrong answer అంటే ఇక్కడ ఇది did you send. ఈ సెంట్ అనేది మెయిన్ గా రాంగ్ ఇక్కడ. ఎందుకు అంటే డిడ్ తర్వాత ఎప్పుడైనా సరే మనం ఓన్లీ V1 వాడాలి. చాలా మంది ఇది తప్పు వాడతారు. డిడ్ యూ రోట్, డిడ్ యూ వెంట్ అని అడుగుతూ ఉంటారు. ఓకే, డిడ్ యూ కంప్లీటెడ్, డిడ్ యూ ఫినిష్డ్ అని చెప్తాడు. అలాగే క్వశ్చన్ అడిగేటప్పుడు వై డిడ్ యూ ఫినిష్డ్ దిస్ ఆర్ వై డిడ్ యూ వెంట్ టు కాలేజ్ టుడే. నో, డిడ్ తర్వాత ఎప్పుడైనా సరే కంపల్సరీగా మనం వాడాల్సిన మెయిన్ పార్ట్ V1. Why did you send? Why did you send, not sent? Okay, that is the wrong part. Next, most of the people think that the climate of Ooty is cooler than Kodaikanal. Most of the people think that the climate of Ooty is cooler than Kodaikanal. So ఇందులో రాంగ్ పార్ట్ ఏందో మీరు ఐడెంటిఫై చేయాలి. ఏంటి రాంగ్ పార్ట్ అంటే ఇక్కడ most of the people think that the climate of Ooty అంతవరకు బానే ఉంది. ఇదే రాంగ్. is cooler than Kodaikanal. ఇక్కడ కంపారిజన్ వచ్చేసి కొడైకెనాల్ కి ఊటీ కాదు, క్లైమేట్ కి. ద క్లైమేట్ ఆఫ్ కొడైకెనాల్ అండ్ ద క్లైమేట్ ఆఫ్ ఊటీ. కానీ ఇక్కడ ఏం చెప్పాడు, ద క్లైమేట్ ఆఫ్ ఊటీ ఈజ్ కూలర్ దాన్ కొడైకెనాల్ అన్నాడు. అట్లా కాదు. ఇక్కడ మనకేం రావాలంటే most of the people think that the climate of Ooty is cooler than the climate of Kodaikanal. అయితే ఇక్కడ అగైన్ క్లైమేట్ అని రిపీట్ చేయకుండా ఏం రాయాలంటే దాన్ దట్ ఆఫ్ కొడైకెనాల్ అని వస్తుంది అనమాట. దాన్ దట్ ఆఫ్ అని వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. ఇది కూడా అంటే నేను ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. రమ్యాస్ ఐస్ ఆర్ బిగ్గర్ దాన్ కీర్తన ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. రమ్యాస్ ఐస్ ఆర్ బిగ్గర్ దాన్ కీర్తన అనుకుందాం. అంటే రమ్యాస్ ఐస్ కీర్తన కంటే పెద్దగా ఉన్నాయా అంటే దాని ఉద్దేశం ఏంది? ఐస్ అనే ఇక్కడ కంపారిజన్ దేనికంటే కీర్తన ఐస్ కి రమ్య ఐస్ కి మధ్య డిఫరెంట్ కంపారిజన్. అంతేగాని కీర్తనాలు అంటే ఆ కీర్తన అంతలా ఉన్నాయి ఆ కళ్ళు, అంటే కీర్తన ఎంత సైజు ఉందో అంత సైజు ఉన్నాయి ఆ కళ్ళు అని కాదు దాని అర్థం. ద ఐస్ ఆఫ్ రమ్య ఆర్ బిగ్గర్ దాన్ దట్ ఆఫ్ కీర్తన ఆర్ ద ఐస్ ఆఫ్ కీర్తన. అది అక్కడ మనం కంపారిజన్ చేయాల్సింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, నిక్ హ్యాడ్ ట్రావెల్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ డెలివర్డ్ మెనీ మోటివేషనల్ స్పీచెస్ హూ ఇన్స్పైర్డ్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్. నిక్ హ్యాడ్ ట్రావెల్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ డెలివర్డ్ మెనీ మోటివేషనల్ స్పీచెస్ హూ ఇన్స్పైర్డ్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్. ఇందులో రాంగ్ ఏంటి అంటే ఇక్కడ డి అగైన్ లాస్ట్ పార్ట్ లోనే రాంగ్ ఉంది. ఏంటంటే హూ ఇస్ ద రాంగ్ వన్. ఇక్కడ హూ ఎందుకు దీన్ని మనం రిలేటివ్ ప్రొనౌన్స్ అంటాం. రిలేటివ్ ప్రొనౌన్స్ ఎప్పుడు కూడా దానికి ముందున్నటువంటి వర్డ్ ని వాటి అప్లై అవుతాయి. మోటివేషనల్ స్పీచెస్ అనేవి పర్సన్స్ అయితే హూ వాడతాం, అలాగే థింగ్స్ అయితే విచ్ వాడతాం. ఇక్కడ స్పీచెస్ పర్సన్ కాదు హూ వాడటానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ సా ద మ్యాన్ హూ హ్యాడ్ జంప్డ్ ఫ్రమ్ ద వాల్. ఓకే, ఇక్కడ మ్యాన్ అనేది పర్సన్ కాబట్టి హూ వాడతాం, కానీ ఇక్కడ స్పీచెస్ అనేది పర్సన్ కాబట్టి విచ్ వాడాలి. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, మై బ్లూ న్యూ స్పోర్ట్స్ యూనిఫామ్ వాజ్ స్టోలెన్ వైల్ ఐ వాజ్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్. వాట్ ఈస్ ద రాంగ్ పార్ట్ హియర్? మై బ్లూ న్యూ స్పోర్ట్స్ యూనిఫామ్ వాజ్ స్టోలెన్ వైల్ ఐ వాజ్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్. ఇందులో రాంగ్ పార్ట్ ఏందో చెప్పాలి. దీన్నే మనం ఏం చెప్తామంటే ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ యొక్క ఆర్డర్ ఎలా ఉండాలి అనేది చెప్తాం. గుర్తుపెట్టుకోండి, అడ్జెక్టివ్స్ ఆర్డర్ మిస్ అయినా కూడా సెంటెన్స్ రాంగ్ అయింది. ఇందులో అడ్జెక్టివ్స్ యొక్క ఆర్డర్ మిస్ అయింది. ఎట్లా మిస్ అయింది అంటే యాక్చువల్గా ఆన్సర్ ఏముండాలి, మై న్యూ బ్లూ స్పోర్ట్స్ యూనిఫామ్. మై న్యూ బ్లూ స్పోర్ట్స్ యూనిఫామ్. సరే, ఎలా ఐడెంటిఫై చేయడం అంటే ఇదిగో ఆర్డర్. ఇది కంపల్సరీగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఆర్డర్. ఫస్ట్ క్వాంటిటీ, నెక్స్ట్ ఒపీనియన్. ఓకే, క్వాంటిటీ అంటే 2, 3, 4 అట్లా అది. అలాగే ఒపీనియన్ అంటే బ్యూటిఫుల్, గుడ్, ఎక్సలెంట్, ఎలిగెంట్, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్. ఓకే, అలాంటివి అనమాట. దాని తర్వాత రావాల్సింది ఏంటంటే సైజు, దాని తర్వాత రావాల్సింది ఏజ్, దాని తర్వాత రావాల్సింది షేప్, దాని తర్వాత కలర్, దాని తర్వాత ఆరిజిన్, దాని తర్వాత
మెటల్ ఆర్ మెటీరియల్, ఆఫ్టర్ దట్ పర్పస్ ఆర్ క్వాంటిఫైడ్. ఓకే, మెటల్ ఆర్ మెటీరియల్. సో కలర్ అంటే రెడ్, బ్లూ. ఆరిజిన్ అంటే ఇక్కడ ఇండియన్, అమెరికన్, అట్లా ఆస్ట్రేలియన్ అది. తర్వాత మెటల్ ఆర్ మెటీరియల్ అంటే సిల్వర్, గోల్డ్, సిల్క్ అది. పర్పస్ అంటే ఏ పర్పస్ కి, స్పోర్ట్స్ పర్పస్ లేకపోతే ఇంకేదైనా దేని పర్పస్ కి వస్తుంది అది. ఇక్కడికి వచ్చేసరికి స్పోర్ట్స్ షూ ఆర్ స్పోర్ట్స్ యూనిఫామ్. ఇక్కడ స్పోర్ట్స్ అనేది పర్పస్ అని తెలియజేస్తుంది అనమాట. ఓకే, యూనిఫామ్ వాట్ పర్పస్, స్పోర్ట్స్ పర్పస్ అది. క్వాంటిఫైర్ అంటే కూడా అదే, వాల్ కేర్ అట్లా అన్నమాట. తర్వాత ఇంకది. సో ఈ ఆర్డర్లో ఉండాలి. అంటే ఇవన్నీ ఒకటే సెంటెన్స్ లో రావడం కష్టం, రావు మాక్సిమం. ఒకవేళ ఇందులో ఏవైనా వస్తే ఈ ఆర్డర్ ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒపీనియన్, ఏజ్, కలర్ రావాల్సి వచ్చింది అనుకో, ఈ ఆర్డర్లోనే రావాలి ఈ మూడు వస్తే మాత్రం. అంతేగాని ఫస్ట్ కలర్ రాస్తాను, తర్వాత సైజ్ రాస్తాను, తర్వాత ఒపీనియన్ రాస్తానంటే కుదరదు. సో ఇక్కడ అవసరమైతే రాసుకోండి, నోట్ డౌన్ చేసుకోండి కంపల్సరీగా. ఇందులో నుండి ఒక బిట్ కంపల్సరీగా అడుగుతారంట. ఎగ్జాంపుల్స్ కూడా నేను ఇక్కడ కొన్ని ఇచ్చాను మీకు, చూడండి. ద టూ బ్యూటిఫుల్ యంగ్ ఆస్ట్రేలియన్ గర్ల్స్ ఆర్ డాన్సింగ్. ఇక్కడ ద టూ అనేది ఫస్ట్ ఏంటిది, క్వాంటిటీ, తర్వాత ఒపీనియన్, తర్వాత ఏజ్, తర్వాత ఒరిజిన్. ఇట్లా ఈ 4 అడ్జెక్టివ్స్ ఒకటే సెంటెన్స్ లో యూజ్ చేసాం. కాబట్టి ఏది కూడా ఆర్డర్ మిస్ కాకూడదు. ఓకే, ఈ ఆర్డర్ మిస్ కాకుండా ఉండాలంటే మీరు ఆ ఆర్డర్ నేర్చుకోండి, పైన ఇచ్చినటువంటి ఆర్డర్ నేర్చుకోండి. టూ యంగ్ బ్యూటిఫుల్ ఆస్ట్రేలియన్ గర్ల్స్ అనకూడదు, టూ బ్యూటిఫుల్ యంగ్ ఆస్ట్రేలియన్ గర్ల్స్, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కూడా ఆర్డర్ మిస్ కాకూడదు. అలాగే ఇక్కడ కూడా మై టూ రెడ్ స్పోర్ట్స్ బాల్స్ వర్ డ్యామేజ్డ్. ఫస్ట్ ఎప్పుడు కూడా క్వాంటిటీ రావాలి, తర్వాత ఇక్కడ కలర్ వచ్చింది, పర్పస్ వచ్చింది. అంటే పర్పస్ కంటే ముందు కలర్ రావద్దా యాజ్ పర్ అవర్ ఓకే ఆర్డర్? ఎస్, కలర్ ఏడుంది, పర్పస్ ఎండింగ్ లో ఉంది కాబట్టి రావచ్చు, గుర్తుపెట్టుకోండి. మై టూ రెడ్ స్పోర్ట్స్ బాల్స్ వర్ డ్యామేజ్డ్ అది. ఐ సా అన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాట్ రౌండ్ కొరియన్ ఉమెన్. ఇక్కడ ఐ సా యాన్ అనేది డిటర్మినర్. ఓకే, తర్వాత ఇంట్రెస్టింగ్ ఒపీనియన్, ఫ్యాట్ అనేది సైజు, రౌండ్ అనేది షేపు, కొరియన్ అనేది ఆరిజిన్. సో ఈ ఆర్డర్ ఎక్కడ కూడా మనం మిస్ చేయకూడదు. ఓకే, ఈ ఆర్డర్ ని మిస్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ సా అన్ ఇంట్రెస్టింగ్ రౌండ్ ఫ్యాట్ కొరియన్ ఉమెన్ అనకూడదు, ఫ్యాట్ రౌండ్ కొరియన్ ఉమెన్. ఓకే, అట్లా చూసుకోవాలి మనం. తర్వాత ఇంకో సెంటెన్స్ కూడా కింద ఇచ్చాడు. హీ ఆర్డర్డ్ ఎ హ్యూజ్ న్యూ వైట్ వుడెన్ వాల్ కప్ బోర్డ్స్. ఓకే, ఇక్కడ కూడా హీ ఆర్డర్డ్ అ హ్యూజ్ అనేది సైజ్, న్యూ అనేది ఏజ్. అంటే న్యూ అంటే ఏజ్ అంటే నా ఉద్దేశం న్యూ, ఓల్డ్, యంగ్ అట్లా. వైట్, వుడెన్ కలర్, వుడెన్ మెటీరియల్. ఓకే, వాల్ పర్పస్, కబోర్డ్స్ ఈజ్ ద నౌన్. అట్లా చూసుకోవాలి. తర్వాత 20వ బిట్. గెటింగ్ గోల్డ్ మెడల్ వాస్ ద proud moment for me in the year 2021. What is the wrong answer here? What is the wrong part here? The wrong part is this. The wrong part is this, where the B part is the wrong one. Here moment, homophones, you have to be careful. Homophones phonetics నేర్చుకుంటే ఈజీగా మనకి అర్థమవుతుంది అనమాట. సరే, homophones మూమెంట్ అంటే ఆ క్షణం అనే అక్కడ. ఇక్కడ మూవ్మెంట్ అంటే కదలిక అట్లాంటిది అనమాట. కానీ ఇక్కడ ప్రౌడ్ మూమెంట్, ఇట్స్ మై ప్రౌడ్ మూమెంట్, MOMENT, నాట్ MOVEMENT. ఓకే, గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేయాలి, వైల్ ఆన్సరింగ్ స్పాటింగ్ ద ఎర్రర్స్, కంపల్సరీగా వొకాబులరీ చూసుకోవాలి, వర్డ్స్ చూసుకోవాలి, గ్రామర్ చూసుకోవాలి, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ అన్ని చూసుకోవాలి. స్పెల్లింగ్స్ కూడా అప్పుడప్పుడు ఇచ్చే అవకాశం ఉంటుంది. రైట్. 21st bit. I don't know why had he opened the door while we were sleeping. I don't know why had he opened the door while we were sleeping. ఇక్కడ I don't know why had he opened. Actually ఇది ఇందులో రాంగ్ పార్ట్ ఏంటంటే, ఇది ఎందుకు రాంగ్ పార్ట్ అంటే, ఇది క్వశ్చన్ కాదు. క్వశ్చన్ లో మాత్రమే ముందు హెల్పింగ్ వర్బ్ వస్తుంది, తర్వాత నౌన్ ఆర్ ప్రొనౌన్ అంటే సబ్జెక్ట్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఏం చేసాం, వై హ్యాడ్ హీ ఓపెన్డ్ అని అన్నాం, తప్పు. వై హీ ఓపెన్డ్. ఓకే, వై హీ హ్యాడ్ ఓపెన్డ్ అనేది రావాలి ఇక్కడ. ఇది క్వశ్చన్ అయితే మనం ఏం చేయొచ్చు, వై హ్యాడ్ హీ ఓపెన్డ్ అనాలి. కానీ ఇది స్టేట్మెంట్, ద టోటల్ స్టేట్మెంట్. ఇక్కడ మనకు క్వశ్చన్ మార్క్ కూడా లేదు ఎండింగ్ లో. కాబట్టి కంపల్సరీగా మనం ఏం చేయాలి, ఐ డోంట్ నో వై హీ హ్యాడ్ ఓపెన్డ్ ద డోర్ వైల్ వి వర్ స్లీపింగ్. దట్ ఈస్ వాట్ ద కరెక్ట్ స్టేట్మెంట్.
నెక్స్ట్ 22nd. Water has flown over the bridge during the recent floods in Srikakulam. Water has flown over the bridge during the recent floods in Srikakulam. ఇందులో wrong answer ఏంటి? Guess. Guess. Any guess? Okay. Water has flown over the bridge during the recent floods in Srikakulam. ikkada first part has the wrong one. Flown is wrong one. గుర్తుపెట్టుకోండి. flowed అంతే, ఫ్లోన్ కాదు. ఫ్లై, ఫ్లూ, ఫ్లోన్ is the right answer. ఓకే, ఫ్లై, ఫ్లూ, ఫ్లోన్ అంటే పక్షులు ఎగిరేదాన్ని మాత్రమే ఫ్లై, ఫ్లూ, ఫ్లోన్ అంటాం. కానీ ఇక్కడ ఫ్లో, ప్రవాహం, ఫ్లోన్ రాదు అక్కడ. ఫ్లోడ్ ఈస్ ద కరెక్ట్ వర్డ్ హియర్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కూడా అబ్జర్వ్ చేయాలి మీరు. ఫ్లై ఈ అప్పుడప్పుడు కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. తర్వాత హ్యాండ్, ఈ వర్డ్ కూడా అప్పుడప్పుడు డిఫరెంట్ గా వాడుతుంటాడు, లై అనేటువంటి వర్డ్ని. సో బీ కేర్ఫుల్. నెక్స్ట్, we enjoyed in the party very much because there were many cheer girls. We enjoyed in the party very much because there were many cheer girls. What is the wrong answer? First part is the wrong answer. Why? Because ఎప్పుడైనా సరే మనకి ఆబ్జెక్ట్ లేనప్పుడు, సబ్జెక్ట్ ఎప్పుడైనా ఒక సెంటెన్స్ లో మనకి సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ జనరల్ ఇది అంటే వేరే విధంగా కూడా వస్తాయి. ఒకవేళ ఆబ్జెక్ట్ లేకుండా కూడా వస్తాయి. ఆబ్జెక్ట్ లేకపోతే వెన్ దెర్ ఈస్ అ మెయిన్ వర్బ్ అంటే ట్రాన్సిటివ్ వర్బ్ వచ్చినప్పుడు వి ఎంజాయిడ్. వాట్ డిడ్ యూ ఎంజాయ్? ఏం ఎంజాయ్ చేసావు అనేది ఇక్కడ లేదు. అంటే వి ఎంజాయిడ్ డాన్సింగ్, వి ఎంజాయిడ్ సింగింగ్, వి ఎంజాయిడ్ టాకింగ్ విత్ ఫ్రెండ్స్ అని ఇక్కడ ఏం మెన్షన్ చేయాలి. అలాంటప్పుడు అంటే ఆబ్జెక్ట్ అనేది పర్టికులర్ గా మెన్షన్ చేయనప్పుడు కంపల్సరిగా మనం ఇక్కడ ఏం చేయాలంటే వి ఎంజాయిడ్ అవర్ సెల్స్ అంటే ఇక్కడ మనం ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ని వాడాలి. గుర్తుపెట్టుకోండి. ఇందులో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, ఎంఫెటిక్ ప్రొనౌన్ అని చెప్పేసి వాడుతుంటాం. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కూడా ప్రొనౌన్స్ చెప్పుకునేటప్పుడు అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పేటప్పుడు మనం చెప్పుకుందాం. ఓకే, ఎంఫెటిక్ ప్రొనౌన్ అంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తెలిస్తే మీకు ఇది కూడా ఈజీగా అర్థమైంది. నేను అప్పుడు ఇక్కడ మనకు రావాల్సిన వర్డ్ ఏంటంటే వి ఎంజాయిడ్ అవర్ సెల్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. దే హ్యావ్ బీన్ ఫైటింగ్ ఫర్ 2 dozens bananas for 2 hours. ఓకే, ఇందులో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం డజన్స్ ఎప్పుడు కూడా ప్లూరల్ రాకూడదు. ఇట్లా వెన్ ఇట్ ఈస్ ఫాలోడ్ బై అంటే దాని తర్వాత ప్లూరల్ నౌన్ ఉన్నప్పుడు. ఓకే, 2 dozen bananas. ఓకే, నెక్స్ట్ 5th one. The Central Board of Secondary Education has taken a decision yesterday to cancel the exams. The Central Board of Secondary Education has taken a decision yesterday to cancel the exams. ఇందులో కూడా ఒక రాంగ్ ఉంది. అదే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఎప్పుడైనా సరే ఇక్కడ హ్యాస్ టేకెన్ అనేటువంటి వచ్చినప్పుడు హ్యాస్ టేకెన్ ఇస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ఇండికేషన్. ఎస్టర్డే అనేది సింపుల్ పాస్ట్ ఇండికేషన్. ఈ రెండు మింగిల్ అయి రావు ఎప్పుడైనా సరే. వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ అండ్ పాస్ట్ సింపుల్? రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే పాస్ట్ సింపుల్ ఏమో అంటే సింపుల్ పాస్ట్ లో కంపల్సరీగా ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ నైట్ ఇలాంటి వర్డ్స్ తెలియజేస్తూ ఉంటారన్నమాట. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఎలాంటి టైం మెన్షన్ చేయకూడదు. ప్రజెంట్ పర్ఫెక్ట్ అనేది కనుక మనం టైం పీరియడ్ అంటే పాస్ట్ యాడ్వర్బ్స్ ఆఫ్ టైం అనేది మెన్షన్ చేయకూడదు. కాకపోతే రీసెంట్లీ, సమ్ అట్లాంటివి చెప్తాం కానీ ఎట్, రీసెంట్లీ, ఆల్రెడీ, ఓకే, ఇవి వస్తాయి. కానీ ఇవి మాత్రం ఎస్టర్డే, లాస్ట్ మంత్, లాస్ట్ వీక్ అనేది మాత్రం రాకూడదు. అది రాంగ్ ఆన్సర్. సో టెన్సెస్ చెప్పుకునేటప్పుడు ఇది కూడా మనకి క్లియర్ గా వస్తుంది. ఓకే, దేర్ ఎండ్స్ the editing, that is spotting the error spot. I hope you enjoyed it. So please like, share and subscribe. Thank you. And ఇంకో విషయం ఏంటంటే ఈ చివరి నేను ఈ డిస్క్రిప్షన్ లో మీకు ఇవి పెడుతున్నాను, దీన్ని లింక్ పెడతాను. మీరు విడిగా ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, ప్రాక్టీస్ చేసుకొని ఆన్సర్స్ ఎలా రాయగలుగుతున్నారు కరెక్ట్ అంటే విన్నారు ఆల్రెడీ, అయినా కూడా మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. చేసినాక మీరు 25కి 25 వస్తే మీరు అట్మోస్ట్ కాన్సన్ట్రేషన్ తో చేసినట్టు. లేదనుకో మీరు సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేదని అర్థం. అంటే మళ్ళీ ఒకసారి వినాలి అని అర్థం. కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ఇది మీకోసం. థ్యాంక్ యూ.